ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ప్రేక్షకులు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇంతవరకు అలాంటి లుక్లో ప్రభాస్ను చూడలేదని, ఇప్పుడు ఆ అవకాశాన్ని అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్కి థ్యాంక్స్ చెప్పారు. ఇందులో ప్రభాస్ పాత్రకు ధీటుగా అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. వారి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్గా నిలిచాయి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ల మధ్య ఫైట్ సీక్వెన్స్లో విజువల్ ఎఫెక్ట్స్ జోడించిన తీరు అచ్చం హాలీవుడ్ రేంజ్లో ఉంటూ సినీ ప్రియుల్ని బాగా అట్రాక్ట్ చేశాయి. సినిమా చూసిన ప్రియులు ఇది టాలీవుడ్ సినిమానా అనేంతలా ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఒక విజువల్ వండర్ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్కి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేశారు. ఇకపోతే ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. రిలీజ్ అయి దాదాపు 3 వారాలు అవుతున్నా క్రౌడ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ థియేటర్లో సెన్సేషనల్ కలెక్షన్లతో అదరగొడుతూ రికార్డుల వర్షం కురిపిస్తుంది. కేవలం 2 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ రాబట్టి అబ్బురపరిచింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అందుకుని నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఇక ఇప్పటికే ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఓవైపు కలెక్షన్లలో దుమ్ము దులిపేస్తూ మరోవైపు టికెట్ సేల్స్లో అదరగొడుతుంది. తాజాగా ప్రముఖ టికెట్ల బుకింగ్ యాప్ బుక్ మై షోలో కల్కి మూవీ జూన్ 27 నుంచి జూలై 17 వరకు మొత్తంగా 12.15 మిలియన్ల టికెట్లు సేల్ అయ్యాయి. ఈ విషయాన్ని బుక్ మై షో తాజాగా తెలుపుతూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డు బుక్ మై షోలో కూడా ఈ రికార్డును రాసుకొచ్చింది. అయితే బుక్ మై షోలో టికెట్ల బుకింగ్స్లో ఇప్పటివరకు అత్యధిక టికెట్ సేల్స్ అయిన సినిమాగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా 12.01 మిలియన్లు ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును కల్కి కేవలం 3 వారాల్లోనే బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే తెలుగు, హిందీలో 2024లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా కల్కి నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను పొందుతుంది. 21 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 1100 గ్రాస్ ఈ చిత్రం సాధించింది. మరి 22వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేయనుందని తెలుస్తుంది. 22వ రోజు థియేటర్ టోటల్ ఆక్యుపెన్సీ 4 షోస్ కలిపి 25%గా నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 22వ రోజు 5 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 22 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 1108 కోట్లుగా నమోదు కానుంది.